హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ శ్యామ్ యూట్యూబ్ ఛానల్. మేము అయితే ఈ సమ్మర్ వెకేషన్గా టూర్ అయితే వేసుకున్నాం. ఆ టూర్ వచ్చేసి పెద్ద తిరుపతి, అలాగే అరుణాచలం, శ్రీపురం మాట. మేము ఆ వీడియోలో అయితే తీసాము, కానీ ఈ వీడియోలో మీకు పెద్ద తిరుపతి యొక్క అలిపిలి మెట్లు, అలాగే మోకాల పర్వతం దగ్గర మెట్లు చూపించాలనుకుంటున్నాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మెట్ల దారి అన్నాను కదా ఫ్రెండ్స్, ఇదే మాట. మొదట్లో కొంచెం చీకటిగా ఉంటుంది, ఎందుకంటే గృహ టైపు ఇక్కడ ఉంటుంది అన్నమాట. అలా అయితే లోపలికి బాగా వెళ్ళాము. చివరన చిన్నది దేవుడికి సంబంధించింది ఉంటుంది అనమాట. దానికైతే దండం పెట్టుకుని మేము ఇంకా మెట్లు ఎక్కడం మొదలు పెట్టామన్నమాట. అలా కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత ఎక్కామన్నమాట. తర్వాత ఈ జనం అయితే చాలామంది రష్గా ఉన్నారు ఫ్రెండ్స్, ఎందుకంటే కరోనా మూలంగా చాలామంది ఆగిపోయారు కదా. ఇంకోటి ఫ్రెండ్స్, నేను ఏదైతే చెప్పానో అది వచ్చిందన్నమాట. కొంచెం ఎదరికెళ్తే కనిపిస్తుంది, చాలా జనం ఉన్నారు. కిందకైతే నేను బాగా క్లియర్గా చూపించాను అనమాట, మీకు క్లియర్గా చూడొచ్చు. ఇంకోటి ఫ్రెండ్స్, ఇంకోండి అక్కడ అందరూ దండం పెట్టుకుంటున్నారు కదా, అదే మాట. నేను కొంచెం ఎదరికి వెళ్తాను. అంగోండి చూశారు కదా అక్కడ అగ్ని ఎలా వెలుగుతుందో మొత్తం అదంతా. మా ఫ్రెండ్ భరత్ కూడా దండం పెట్టుకుని స్టార్ట్ చేశాడనమాట మెట్లు ఎక్కడం. ఇవే మాట నేను అన్న మెట్లు, అలిపిలి మెట్లు. అలా పైకి ఎక్కాము. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు గనక వెళ్తే కనుక నరకదారి నుంచి వెళ్ళండి, చాలా బాగుంది అసలు. ఇంకో ఫ్రెండ్స్ చూసారు కదా, మొత్తం ఇక్కడ ఖాళీ ప్లేస్ మాట. మొత్తం కూర్చోడానికి, నుంచుని మాట్లాడుకోవడానికి మొత్తం అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ. దారి పొరుగుతా షాపులు అయితే ఉన్నాయి, ఏమీ అలసట లేదు. చుట్టూరు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, జనం అయితే గట్టిగానే ఉన్నారు. హాయ్ చెప్తున్నాడు మా ఫ్రెండ్. చుట్టూరు అయితే జనం చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. అది గుడి గోపురం అన్నమాట, ఫస్ట్ గోపురం. మేము దాన్ని జూమ్ చేసి చూపించాం. చాలా శిల్పాలు, అలాగే ఆంజనేయ స్వామి గుడులు అవన్నీ అయితే మనకి బాగా కనిపిస్తాయి. ఎందుకంటే అక్కడ ఆంజనేయ స్వామి ఫస్ట్ టైం వచ్చారని అంటారు అక్కడ. చూసాక ఫ్రెండ్స్ ఎంతమంది జనం ఉన్నారో. అలా అయితే మేము ఇంకా మొదలు పెట్టామన్నమాట ఇక్కడి నుంచి. చూశారు కదా, ఒకసారి మొత్తం క్లియర్గా చూసండి. ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు కూడా బాగా గట్టిగా పై వరకు చూపించామన్నమాట మీకు. రోడ్డు వచ్చేసి కిందకి ఉందన్నమాట. మేము పైకి వెళ్తున్నాం, నడిచి ఎక్కుతున్నమాట. అంగోండి బస్సులు అవన్నీ వెళ్తున్నాయి కదా. ఇంకోండి ఫ్రెండ్స్, మొదలు పెట్టామన్నమాట. ముందెళ్ళే వాళ్ళు మా వాళ్ళే. ఒకళ్ళు మా ఫ్రెండ్ భరత్ వాళ్ళ మమ్మీ, ఇంకోళ్ళు మా గ్రూప్లో. ఇది ఫస్ట్ శిల్పం అన్నమాట, చూపించేస్తాను చూడండి. ఇక్కడ స్వామివారు అయితే ఉన్నారు, ఫస్ట్ విగ్రహం. ఇంకా అలా నడుచుకుంటూ మొదలు పెట్టాం. అలా నడుస్తూ మొత్తం అన్నీ మీకు అయితే చూపిస్తాం ఫ్రెండ్స్. ఇలా వెళ్ళిన తర్వాత ఒక గుడి ఉందన్నమాట. ఆ గుడి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరైతే చూసేద్దాం. ఇక్కడ ఇంకో చిన్న విగ్రహం కనిపించింది, అది కూడా చూసేద్దాం ఫ్రెండ్స్. ఇంకోటి ఫ్రెండ్స్, కొత్తది ఒక గుడి ఉందని చెప్పాను ఫ్రెండ్స్, అదే మాట ఇది. ఇక్కడైతే గజస్తంభం ఉంది. ఫస్ట్ నేను లైట్ అనుకున్నాను,
అలాగే ఉంది కదా ఫ్రెండ్స్ కొంచెం. సో అయితే గుడి లోపలికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇంకోండి ఇక్కడ ఉన్నది మేము ఫస్ట్ వెంకటేశ్వర స్వామి అనుకున్నాం, కానీ కాదు, కృష్ణుడు మాట. జూమ్ చేసి అయితే మీకు చూపిస్తున్నాం. పక్కనే ఒక ఆవు కూడా ఉంది పెద్ద పెద్ద కొమ్ములతో. చాలా బాగుంది ఆవు. అయితే మేము ముట్టుకుందామని అయితే చూసాం, కానీ సెక్యూరిటీ ముట్టుకొని ఇవ్వాల. చూసేయండి ఒకసారి ఫుల్గా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మళ్ళీ నరకదారి మళ్ళీ మొదలు పెట్టాం ఫ్రెండ్స్. ఇంకోండి బయటకు వచ్చేసాం. ఇక్కడ ఇంకో గుడి ఉంది ఫ్రెండ్స్. ఇది స్వామివారి గుడి అంట. ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. లోపలికి కెమెరా అయితే ఎలా లేదంట ఫ్రెండ్స్, బయట నుంచి తీసాము. అలాగే లోపల 5 రూపీస్ టికెట్తో ఒకటి కొనాలి ఫ్రెండ్స్. అంటే ఏంటంటే అది స్వామివారి పాదాలు ఇస్తారంట. 5 రూపీస్ టికెట్ అంట. అది కొన్నారంటే నెత్తి మీద పెట్టుకుని 3 సార్లు గుడి చుట్టూరు తిరిగి మళ్ళీ అక్కడ ఇవ్వాలంట ఫ్రెండ్స్. అక్కడ అది చేస్తే చాలా మంచిదంట. ఈసారి వెళ్ళినప్పుడు మీరు కూడా ట్రై చేయండి. ఇంకోటి ఫ్రెండ్స్, మళ్ళీ చోటు అయితే చూపెడుతున్నాను మొత్తం జూమ్ చేసి. ఇక్కడ చిన్న బోర్డులు కూడా ఇచ్చారు, చాలా బాగుంది. ఇది రెండోది మాట. ఇది రెండో గోపురం మాట. ఇది రెండో గోపురం. ఇది మీకైతే మళ్ళీ చూపిస్తాను కింద నుంచి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం కింద నుంచి అయితే మీకు గోపురం అనేది పై వరకు చూపిస్తాను. అలాగే ఇంకా చాలా శిల్పాలు అవన్నీ చాలా వచ్చినాయి ఫ్రెండ్స్. జింకలు అవన్నీ ఎదరో ఉన్నాయి. మీకు అయితే బాగా చూపించాం మాత్రం. ఇంకోటి ఫ్రెండ్స్, మళ్ళీ రెండో గోపురం నుంచి మొదలైంది ఫ్రెండ్స్ మెట్ల దారి. చూసేసుకోరు ఫ్రెండ్స్ మెట్లు ఎలా ఉన్నాయో. చాలామంది మోకాలతో నడిచారు ఫ్రెండ్స్. అలాగే చాలా బాగా జరిగింది ప్రయాణం అయితే. చూసారు ఫ్రెండ్స్, అక్కడ చక్రం టైప్ ఉంది. ఇలా తిరిగాం ఫ్రెండ్స్. ఇంకా మెట్లు ఉన్నాయి. అలా ఎక్కుతూ పైకి వెళ్ళాం. ఎంట్రన్స్లోనే షాప్స్ అవన్నీ వచ్చినాయి ఫ్రెండ్స్. ఇది బోర్డు మాట. మొత్తం చూపించాం మీకు. అలా ఎదురికి వెళ్ళాం ఫ్రెండ్స్. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ అయితే చాలామంది ఉన్నారు. ఇక్కడ ఇది కూడా చేద్దాం అనుకున్నాం ఫ్రెండ్స్, కానీ అడిగి తీసాం ఫ్రెండ్స్ పర్మిషన్. ఫస్ట్ అయితే ఇవ్వనున్నారు. అలా నడుచుకుంటూ వెళ్ళాము. మొత్తం చూసేయండి ఫ్రెండ్స్, మళ్ళీ కిందకి నుంచి పై వరకు. షాపులు అయితే మనకి ఎంట్రన్స్లోనే తగులుతాయి ఫ్రెండ్స్. ఏం కావాలన్నా దొరుకుతాయి, కానీ రేట్లే కొంచెం ఎక్కువ ఫ్రెండ్స్. ఇక్కడ బాగా పెద్ద పెద్ద బండరాయిలు. ఇంకోటి ఫ్రెండ్స్, ఆంజనేయ స్వామి విగ్రహం వచ్చిందన్నమాట. అది ఒక కొండ రాయి మీద చెక్కారంట ఫ్రెండ్స్ అక్కడ ఒక ఆయన. ఇంకోటి ఫ్రెండ్స్, మొత్తం స్వామివారి యొక్క ఫోటో అవన్నీ బాగా వచ్చినాయి ఫ్రెండ్స్. అవతారాలు అయితే మేము తీసాం ఫ్రెండ్స్. ఇక్కడ కూర్మ అవతారం, అలాంటి స్వామివారి అవతారాలు. ఇంకోండి షాప్ అన్నాను కదా, ఫస్ట్లోనే షాప్స్ వచ్చినాయి. ఇక్కడైతే జనాలకి ఇబ్బంది లేకుండా రోడ్లు అన్నీ బాగా పెట్టారు. అంటే పెద్దవాళ్ళు కొంచెం నడవలేని వాళ్ళు ఉంటారు కదా, పట్టుకొని నడవడానికి. అలా పైకి అయితే పెట్టాము. అలా వెళ్తూ ఉన్నాం పైకి. ఇంకా చాలా వచ్చినాయి ఆశ్చర్యకరమైనవి, ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ. అవి కూడా చూసేద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న విగ్రహం టైప్ అక్కడ ఉంది. అక్కడ రాతి పిల్ల చెక్కపడి ఉంది. ఇక్కడ బాగా రాశారు. అది అయితే ఇక్కడ కూర్మ అవతారం అంట, స్వామివారిది అవతారం. ఫస్ట్ అవతారం మాకైతే కనిపించింది. కింద ఒకటి, ఇది సెకండ్ అన్నమాట. ఇది కూడా చూసేద్దాం. కింద పేరు అవన్నీ చూపిస్తాను. పైకి అటు సైడ్ కూడా అలాగే రాసి ఉంది. మొత్తం ఇక్కడ ట్యాప్ అవన్నీ బాగా కట్టారు. కింద పాలరాయితో మొత్తం బాగా కట్టారన్నమాట. ఇక్కడ అంటే నేను మామూలుగా చూపించడానికి అలా పెట్టానమాట. మీరు ఏదో ఉందని అనుకోవద్దు. ఇక్కడ రాయిలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అది రాయి మీద రాయి పెడితే తొందరలో ఇల్లు కట్టుకుంటామని అలా
కడతారంట ఫ్రెండ్స్. అక్కడ ఉన్న వాళ్ళని అడిగాము. సరే అయితే ఇక్కడైతే కూర్చోడానికి ప్లేస్ అయితే ఉంది. చూశారు కదా, అంగోని చూశారు కదా, కొండ, పచ్చని చెట్లు మొత్తం. అక్కడ గాలి అయితే చాలా బాగా వేస్తుంది, కొండ గాలి. అందుకే కొంచెం వీడియోలో ఇబ్బందిగా ఉంటుంది, మీరు ఏమనుకోవద్దు. మేమైతే వీడియో రికార్డింగ్ అన్నీ అలాగా వాయిస్ రికార్డర్ అన్నీ అక్కడే తీసామన్నమాట. అందుకే గాలి శాతం కూడా గట్టిగా వస్తుంది, కొండ ప్రదేశం కదా. ఇంటికి వచ్చిన తర్వాత మేమైతే క్లియర్గా డబ్బింగ్ అయితే ఇచ్చాము మేము. ఇంకోండి మూడో గది స్తంభం అవన్నీ వచ్చాయి. మూడోది మాట ఇది గోపురం. ఈ గోపురం కూడా చూపిస్తాను మీకు. గోపురం పేరు మైస్ గోపురం అంట ఫ్రెండ్స్. శిల్పాలు చూశారు కదా, డోరు మీద అన్నీ బాగా తీశారు కదా మొత్తం. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ చూపిస్తాను మీకు. అంగోండి పావురాలు అయితే అక్కడ ఉన్నాయి, చిన్న చిన్న పావురాలు. ఇక్కడ స్వామివారి విగ్రహాలు అవన్నీ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ అలా మెట్లు మళ్ళీ వచ్చాయి, అలా ఎక్కుతున్నాం. ఎక్కిన తర్వాత నేను ఇక్కడ రాయి మీద రాయి పెడితే మంచిది అన్నారని చెప్పి అలా పెట్టామన్నమాట మేము. నేను ఒక దాని మీద ఒకటి పెట్టాను. చూసారుగా ఫ్రెండ్స్, మీరు కూడా వెళ్తే కనుక అలా రాయి మీద రాయి పెట్టుకుని మీ ఆశలను అలాగే మీ యొక్క కోరికలను కోరుకోండి, కన్ఫామ్గా జరుగుతాయంట అక్కడ. అలా పెట్టి చెప్పుకోవడం వల్ల మేమైతే కోరుకున్నాం మా యూట్యూబ్ ఛానల్ బాగుండాలని. మా యూట్యూబ్ ఛానల్ మీరే బాగు చేస్తారని నాకు నమ్మకం ఉంది, ఎందుకంటే లైక్స్ షేర్స్ మీరు చేస్తారు, మాకు చాలా నమ్మకం ఉంది. అదైతే మేము పెట్టేసాం ఫ్రెండ్స్. పెట్టేసి నేను నడుచుకుంటూ వచ్చేసాను. చూశారు కదా, 350 మెట్లు ఎక్కాం. అలా నడుచుకుంటూ పైకి వెళ్ళాం ఫ్రెండ్స్. మెట్లు దాటామని చెప్పాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు 1000 మెట్టు దగ్గరికి వచ్చేసాం. చూసారు కదా ఫ్రెండ్స్, చుట్టూరు అయితే ఆంజనేయ స్వామి బొమ్మలు అయితే బాగా చెక్కారు రాయిల మీద. అవన్నీ చూసేయండి ఫ్రెండ్స్. పక్కన ఉన్నది మా పవన్ గారు, ఏమనుకోకండి, వీడియో కట్ వస్తున్నాడు. చూసారు కదా ఫ్రెండ్స్, బాగా ఉన్నాయి. ఇక్కడ ఇంకో విగ్రహం అయితే వచ్చింది, ఇది కూడా స్వామివారి అవతారమే అంట. చూసేద్దాం అలా అయితే వెళ్ళి. ఇక్కడ పేరు కూడా ఇచ్చాడనమాట కింద బోర్డు మీద. అదైతే తీసాము మేము, మామూలుగా ఇలా తీసామన్నమాట. అక్కడ పక్షులు ఎగురుతున్నాయని మామూలుగా తీసాం. మీకు కనిపిస్తున్నాయా ఫ్రెండ్స్? నాకైతే ఒకటి కనిపించింది. మామూలుగా అలా వెళ్ళాము. ఇంకో విగ్రహం వచ్చింది. ఈ విగ్రహం పేరు కుచేలుడు అంట ఫ్రెండ్స్. కింద కూడా అలాగే రాస్తుంది, కుచేలుడు అంట. అలా అయితే మళ్ళీ మేము మొదలుపెట్టాం, అలా నడుచుకుంటూ వెళ్ళాము. ఇక్కడ ఇంకో చిన్న గుడి వచ్చింది. మాకైతే పెద్దోళ్ళంతా అడ్డొస్తారు. ఇప్పుడు 250 మెట్టుకి 2000 మెట్టుకి వచ్చాం ఫ్రెండ్స్ మేము కరెక్ట్గా. ఇక్కడ మా వాడు బాటిల్ అడ్డు పెట్టాడు. ఇక్కడ ఇంకో గుడి అయితే ఉంది. గుడిలో ఆంజనేయ స్వామి ఉన్నారు, చిన్న జ్యోతి వెలుగుతుందన్నమాట. అంతే, అంటే ఇది మూసారు, తెరచలేదు. ఇది గాలి గోపురం అంట ఫ్రెండ్స్. చూసారు కదా, గాలి గోపురం పై వరకు గాలి గోపురం. అది గోవింద నామం అంట. గాలి రూపం అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ ఇంకో విగ్రహం వచ్చింది. ఈ విగ్రహం పేరు ఏంటంటే మనకు తెలీదు, అక్కడ అవతారాలు బట్టి అంట పేర్లు ఇచ్చారు, కానీ మాకు టైం సరిపోక మేము మామూలుగా తీసేసాం ఫ్రెండ్స్. పేరు వచ్చింది. ఇది ఇంకో విగ్రహం ఫ్రెండ్స్. దారి పొరుగుతా స్వామివారి యొక్క అవతారాలు అయితే వచ్చినాయి. ఇంకా అలా అయితే ఇవన్నీ బోర్డులు అవన్నీ తీసాం ఫ్రెండ్స్ మీకు చూపించడానికి. ఇంకోటి ఫ్రెండ్స్, మనం మాట్లాడుకుంటున్నప్పుడే వచ్చినాయి మన జింకల కోసం వచ్చేసినాయి. జింకలు చూసారు కదా ఫ్రెండ్స్, గుంపులుగా నుంచున్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ 2 ఉన్నాయి ఫ్రెండ్స్. అలా అయితే మేము దీంట్లోకి ఆహారం అయితే పెట్టాము. ఇక్కడ ఎక్కువగా అవి తినేవి కేరా దోసకాయ అంట ఫ్రెండ్స్. అవి అంటే చాలా ఇష్టమట. మేమైతే ఒక్కొక్కటి 20 రూపాయలు అంట ఫ్రెండ్స్. మేమైతే కొన్నాము.
తీసుకొని దాంట్లోకి అయితే పెట్టాము. చాలా చక్కగా తింటున్నాయి ఫ్రెండ్స్. మేమైతే అడవి లోపలికి కూడా దిగేసాం. అక్కడ సెక్యూరిటీ అంటే కన్ఫామ్గా తిట్టేవాడు, కానీ ఎవరు లేరని చెప్పి అడవి లోపలికి ఫారెస్ట్లోకి దిగి షూటింగ్ అయితే మీకోసం, కేవలం మీకోసం తీసాం ఫ్రెండ్స్. మేమైతే మొత్తం అన్నీ తీసాము. ఇంకోటి ఫ్రెండ్స్ మాట్లాడుతూనే వస్తున్నాయి దగ్గర వరకు. దాని కొమ్ములు అవన్నీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. పట్టుకున్నాను, అసలు అయితే ముట్టుకునేవారు అక్కడ సెక్యూరిటీస్, కానీ నేనైతే ముట్టుకున్నాను. అలా అయితే మేము కేరా దోసకాయ కొన్నాం ఫ్రెండ్స్. 20 రూపీస్ అంటే ఒకటి. అదైతే నేను పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, వస్తున్నాయి కదా. అలా వస్తూ మా దగ్గరకు వచ్చినాయి బాగా. మేమైతే చాలా ఆనందించాం. కేవలం మీకోసం చూపించడానికి అక్కడ వరకు వెళ్ళాం ఫ్రెండ్స్. అలాగా మాట్లాడితేనే ఇంకా దగ్గరికి వచ్చేసినాయి మన జింకలో. చూసారు కదా ఫ్రెండ్స్, దగ్గర నుంచి ఎంత బాగున్నాయో. అలా అయితే మేము దాంట్లోకి చాలా బాగా పెట్టాము. అందుకని నేను కీరా దోసకాయ పెడుతున్నాను. కీరా దోసకాయ అయితే చాలా చక్కగా పెడుతున్నాను. అవతల దానికి ఒకటి విసిరనమాట, అది కూడా చాలా బాగా తింటుంది. ఈ పక్కన చాలా వచ్చినాయి. అది ఒక కీరా దోసకాయనే కాదు ఫ్రెండ్స్, మామిడికాయ కూడా తింటుందంట. మామిడికాయ ముక్కలు ఇంకా ఫ్రెండ్స్ తింటున్నాయి. చూసారా ఎంత బాగా తింటున్నాయి. నేనైతే ముట్టుకున్నాను కూడా ఫ్రెండ్స్. ఫస్ట్ టైం లోపలికి వెళ్ళి దాంట్లో ముట్టుకోవడం. ఫస్ట్ కొమ్ములతో పుడుతుందేమో అనుకున్నాను, కానీ పెద్ద పెద్ద కొమ్ములు ఉన్నాయి కదా, భయం వేసింది. కానీ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత భయం అంతా పోయింది ఫ్రెండ్స్. అలా దిగాను. తింటండి, ఎంత బాగా తింటుందో చూసారుగా ఫ్రెండ్స్. నేను పెట్టేటప్పుడు ఇంకో ఆయన కూడా మామిడికాయ పెట్టాడు. అది చూసి నేను పెట్టింది వదిలేసింది ఫ్రెండ్స్. అందుకే నేను పక్కదానికి పెడదామని వెళ్ళాను. అక్కడైతే కొండరాయిలు అయితే ఉన్నాయి, జారిపోతున్నాయి అడుగు పెడితే. చూసారు ఫ్రెండ్స్ బాగా తింటున్నాయో. పెట్టేసిన తర్వాత లాస్ట్లో దాంతో ఆడుకున్నాం ఫ్రెండ్స్. మేము చక్కగా ఆడుకున్నాయి మాతో. చాలా సంతోషించాం దాంట్లో చూసి. ఎందుకంటే ఫస్ట్ టైం కదా లోపలికి వెళ్ళి దాంట్లతో ఆడుకొని దానికి మేత స్వయంగా పెట్టడం. మా తమ్ముడాళ్ళు అయితే చూసారుగా ఫ్రెండ్స్, లోపలికి దిగిపోయారు దాంట్ల కోసం, జింకలు అంటూ. అదే ఇక్కడ ఉన్న జింక అయితే మాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయినట్టుంది ఫ్రెండ్స్. మాతోనే వచ్చింది లోపల వరకు. అలా మేము దాంతో ఆడుకున్నాం ఫ్రెండ్స్ చాలాసేపు. తర్వాత ఇంకా టైం అవుతుందని వెళ్ళాము. కాకపోతే ఇంకా చాలా జింకలు వచ్చినాయి అని చెప్పి మళ్ళీ దాంట్ల కోసం దాని ఆహారం కొని మళ్ళీ వచ్చాము ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చి దాంట్లోకి అయితే పెట్టాము. చూసారు ఫ్రెండ్స్, మళ్ళీ నేను ఎక్కడ లేను కదా, మరి తేవడానికి వెళ్ళాను. మళ్ళీ తీసుకొచ్చి పెట్టేటప్పటికి ఇంకా టైం అయింది. అయినా పర్లేదు, ఫస్ట్ టైం కదా జింకల్ని చూసి పట్టుకోవడం పెట్టడం అని ఇంకా అక్కడే ఉండి దాంట్ని పట్టుకుని ఆనందించాం. చూసాక ఫ్రెండ్స్, అసలు దాని మీద చెయ్యేసి రఫ్ చేసినా కూడా అసలు ఏం అనట్లేదు. అవి సాదా జంతువులు అంట. అవి వేటకి దాంట్లోకి వెళ్ళవు, మనకి తెలుసు అనుకోండి. కానీ అక్కడ చెప్పడం మటుకి ఒక పెద్దనే చెప్పారు సాదా జంతువులని. అలాగే ఇక్కడ ఇంకో విగ్రహం వచ్చింది ఫ్రెండ్స్, అది కూడా చూసేద్దాం. చూసాక ఫ్రెండ్స్ విగ్రహాన్ని కింద పేరు అయితే ఇచ్చాడు. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా గుడి టైపు చెక్కి ఇచ్చారు. మళ్ళీ జింకలు వచ్చినాయి. మళ్ళీ మామూలుగా అయితే షూట్ చేసాం, కాకపోతే ఇవి కేజీలో ఉన్నాయి, అవి విడిగా ఉన్నాయి. కేజీలో ఉన్నాయి అంటే బంధించి ఉన్నాయన్నమాట. ఆ జింకలోనే అతిపెద్ద జింక అంట. ఇది చాలా ఏళ్ళైందంట ఇది ఇక్కడ ఉండడం. మొగదంట ఫ్రెండ్స్. ఇది అందరూ భయపడుతున్నారు దాన్ని ముట్టుకోవడం, కానీ నేను ఈజీగా పెట్టేశాను. చపాతీ పెట్టింది, చపాతీ అవన్నీ పెట్టాం ఫ్రెండ్స్. అన్నీ బాగా తింటున్నాయి. ఫస్ట్లో అది భయపడ్డది ముట్టుకోవడానికి, పర్లేదని చెప్పి మళ్ళీ అటు సైడ్ వెళ్ళి పట్టుకున్నాను ఫ్రెండ్స్. ఏమీ అనలేదు. అటు సైడ్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, దాంట్లో కొమ్ములు లేవు. అవి ఆడవి అంట. మామూలుగా అలా ఉంటాయంట. అవి చాలా మంచి అంట. అసలు ఆ జంతువుల్ని ఏమి చేయమంట. అందుకేనేమో పులులు ఎప్పుడు వేటాడినా దీంట్లోనే వేటాడతాయి అంట ఫ్రెండ్స్. ఎందుకంటే మరి అంత మరి
అలాగే అలా మాట్లాడుకుంటానే ఇక్కడ మంకీస్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. ఈ ఒకేసారి మమ్మల్ని భయపెట్టినాయి ఒకసారి. అలా ముందుకెళ్ళాం ఫ్రెండ్స్. ఇంకా నడుస్తూ చూసారు ఫ్రెండ్స్, చిన్న చిన్న పిల్లలు కూడా ఎక్కారు కొండ ఎక్కినంతసేపు కాలు నొప్పులు అయితే వచ్చినాయి. కానీ ఫ్రెండ్స్ ఒకసారి గుడి గుడిలోకి ఒకసారి అడుగు పెట్టిన తర్వాత కాలు నొప్పులన్నీ మాయమైపోయినాయి ఫ్రెండ్స్. అంత మహికలమైన కొండ అంట అది. ఇక్కడ మాట్లాడుతూనే ఇంకోటి వచ్చింది, కృష్ణుడిది ఫ్రెండ్స్ ఇది విగ్రహం. మాట్లాడుతూ సగం కొండ అయితే ఎక్కి పై వరకు వచ్చాం ఫ్రెండ్స్. అక్కడ శిల్పాలన్నీ బాగా వచ్చినాయి. అక్కడ పెద్ద గుడి అయితే ఉంది, అది ఆంజనేయ స్వామిది ఫ్రెండ్స్. ఎంత పెద్దగా ఉందో చూసారు కదా, ఫుల్ వైట్. దాని లోపలికి కూడా వెళ్ళాం ఫ్రెండ్స్ మేము. అలా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకో గుడి వచ్చింది ఫ్రెండ్స్. ఆ చిన్న కేవ్లా ఉంది ఫ్రెండ్స్. దాంట్లో నుంచి వెళ్తే మెట్లు వచ్చినాయి ఫ్రెండ్స్. అబ్బాయి చాలా బాగా చేశారు, గృహ లోపల నుంచి మెట్లు వచ్చినాయి అని మేము అనుకున్నాము. అలా వెళ్ళిన తర్వాత మొక్కలు అవన్నీ బాగా వచ్చినాయి ఫ్రెండ్స్. అలా వెళ్ళాము, చూసారు ఫ్రెండ్స్. చిన్న గృహ టైప్ వచ్చి మెట్లు వచ్చినాయి అని అలా వచ్చినాయి. కానీ మెట్లు కాదు ఫ్రెండ్స్, అది నేల టైపు కట్టారు ఫుల్గా. అలా జూమ్ చేసాం పొదల్లోకి, దాంట్లోకి, ఫారెస్ట్లోకి. ఏమైనా కనిపిస్తాయేమో అని కనిపించలేదు, ఏమనుకోకండి. అలా వెళ్ళాము. ఎంట్రన్స్లో మనకి స్వామివారి ఇవి హోమాలు చేస్తారు కదా ఫ్రెండ్స్, అవన్నీ కనిపించినాయి, హోమాలు చేసేవి. ఇక్కడ చెట్టు అయితే ఉంది. తర్వాత మా ఫ్రెండ్ అడ్డంగా నుంచున్నాడు, ఏమనుకోకండి. అక్కడ నరసింహస్వామి గుడి అయితే ఉంది ఫ్రెండ్స్. అక్కడ అలా వెళ్ళాము. నరసింహస్వామి అవతారాన్ని కూడా గుడిని తీసాము, చూసారు కదా. ఇక్కడ స్వామివారు ఎల్లో కలర్లో ఉంటారంట. అలాగా నడుచుకుంటూ వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇది రోడ్డు మార్గం ఫ్రెండ్స్. అది ఇప్పుడు మనం మోకాల పర్వతానికి వెళ్ళాలంటే ఈ రోడ్డు అంతా నడుచుకుంటూ వెళ్ళాలంటే ఫ్రెండ్స్. అలా నడుచుకుంటూ వెళ్ళాము, చూసాక ఫ్రెండ్స్. ఇక్కడ గేట్లు అవన్నీ కట్టారు, ఎవరైనా పడిపోతారేమో అని. కొండలు అవన్నీ చూసాక ఫ్రెండ్స్, చాలా లోతుగా ఉంటాయి ఫ్రెండ్స్ చెట్లు అవన్నీ. ఇందాక నుంచి అంటున్నాను ఫ్రెండ్స్, ఇది స్వామివారి యొక్క 7 అక్కలంట. అక్కలో చెల్లులో తెలీదు, కానీ అక్కడ రాయడం బట్టి అలా రాసేశారు. ఇది ఇంకో గోపురం ఫ్రెండ్స్. ఇదే మోకాల దారి పర్వతం. ఇది ఎంట్రన్స్లో ఉండే గోపురం, చూసారు కదా ఫ్రెండ్స్. అలా అయితే లోపలికి వెళ్ళిపోదాం. అక్కడ రెస్ట్ అయితే మేము తీసుకుని మళ్ళీ వీడియో మొదలుపెట్టాం ఫ్రెండ్స్. చుట్టూరు ఇక్కడ జ్యూసెస్ షాప్స్, డ్రింక్ షాప్స్ అన్నీ బాగా పెట్టారు. ఎవరికి ఎలాంటి అలసట వచ్చినా కొంచెం తాగొచ్చు. ఇక్కడ అందరూ మోకాలతో ఎక్కుతారంట ఫ్రెండ్స్, ఎందుకంటే మోకాలతో ఎక్కితే చాలా మంచిదంట. అందుకే దీనికి మోకాల పర్వతం అని పేరు పెట్టారు. అలా అయితే మేము కూడా ఎక్కాము మోకాల పర్వతం. నేను 12 మెట్లు ఎక్కాను ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ 20 మెట్లు ఎక్కాడు. అంటే నేను కొంచెం నడవలేనని ఎక్కాను ఫ్రెండ్స్. అలాగా మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడైతే సగం కొండ ఎక్కేశాడు ఫ్రెండ్స్. అలా 12 మెట్లు అన్నీ ఎక్కాను. తర్వాత లేచి ఇంకా నడుస్తూ పైకి వెళ్ళిపోయాను. ఇంకోటి ఫ్రెండ్స్, మా భరత్ కూడా నాలాగే సేమ్ పించు 12 మెట్లు ఎక్కి లేచిపోయాడు. అక్కడితోనే ఆగిపోయాడు అనుకోండి. చెప్పాను కానీ ఫ్రెండ్స్, మా తమ్ముడు భరత్ వాళ్ళ తమ్ముడని. ఇంకోటి ఫ్రెండ్స్, సగం కొండ మెట్లే అని ఎక్కేశాడు. అది కూడా బాగుంది కదా అని చెప్పి పెట్టాము. ఈడైతే మా పవన్ గడు 3100 మెట్లు ఫ్రెండ్స్ అవి. ఇక్కడ ఇంకో గుడి ఉంది, అదైతే మూసారు, మామూలుగా చూసాము. ఇక్కడ కొండపైన అయితే రాయి మీద శిల్పాలన్నీ బాగా చెక్కారు ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకో అవతారం వచ్చింది, అదైతే మీకు చూపించాం. అలా లాస్ట్ వరకు వెళ్ళే కొన్ని శిల్పాలు అవన్నీ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. అవన్నీ అయితే మీకు చాలా బాగా చూపించాం ఫ్రెండ్స్. ఇది లాస్ట్ విగ్రహం అంట ఫ్రెండ్స్. ఇది ఇంకా
మేమైతే ఇంకా ఉంటాము. నెక్స్ట్ వీడియోలో అయితే మేము ఇంకా తిరుపతి గుడి వీడియో చూపిస్తాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.